ఫ్రెండ్స్ మీ డి దేవకుమార్ రెడ్డి అంకేవానిపల్లె లింగాల మండలం పులివెందుల కడప జిల్లా మీకు సరికొత్త నూతనమైన వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. మనము ఇక్కడ చూస్తే ఏందన్నా సముద్రం దగ్గరికి వచ్చినామేమో అనుకుంటారేమో మీరు. చూస్తూ ఉంటే సముద్రం లాగా కనిపిస్తూ ఉంది. ఇది నిజమే, ఈ ఊరికి కామాక్షి సముద్రం అని పేరుంది. ఇక్కడ లింగాల మండలము పులివెందుల తాలూకా కామసముద్రము లేదా కామాక్షి సముద్రం అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ వాటర్ మనకు సమృద్ధిగా ఒక ట్యాంక్ లాగా ఒక టీఎంసీ దాదాపుగా ఆగే విధంగా నీళ్ళు ఇక్కడ ఇది స్టోర్ చేసేదానికి కట్టిపెట్టినారు. నాకు మతికొచ్చినప్పటి నుంచి ఇది ఉంది. కాకపోతే ఏంద్ర విషయం అంటే ఇన్ని నీళ్ళు ఉన్నాయి కనుక మీకు ఒక నూతనమైన వీడియోతో మీకు ఒక విషయం చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతూ ఉంది. ఇది దాదాపు ఒక వర్షం పడిందంటే కనుక నిండిపోతుంది, లేదా తుంగభద్ర నీళ్ళు లేదా శ్రీశైలం నుంచి వచ్చే బ్యాక్ వాటర్ దీంట్లోకి రావడం జరుగుతుంది. ఈ నుంచి మనకు వాటర్ కూడా ఇక్కడ పులివెందులకు తాగేదానికి వెళ్తాయి, ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి నీళ్ళు. మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఇదంతా దాదాపుగా పైకి చాలా ఉంది ఈ ప్రాంతం అంతా మీరు గమనించవచ్చు. మనకు ఈ వీడియోలు తీసుకోవాలంటే మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రయాణం చేయాలంటే బండి అవసరం. అందుకని మనకు రాయల్ ఇన్ఫీల్డ్గా మార్చినామని చెప్పినాం కదా, రాయల్ ఎన్ఫీల్డ్ని ఇన్ఫీల్డ్గా మార్చినాము. అందుకని మనం ఈ బండిని తీసుకోవడం జరిగింది. ఇది మాత్రం చాలా చక్కగా వెళ్ళడం జరుగుతూ ఉంది. మీరు ఈ బండ్లని ఇక్కడ వచ్చినాము, మనం ఇంకా కొంచెం మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ గేట్స్ బిగించి ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇది ఇక్కడ పేరు కూడా ట్యాంక్ అని ఉంది. మీరు దీన్ని మొత్తం గమనించే ప్రయత్నం చేయండి. మీరు ఇదంతా ఆయకట్టుకు నీళ్లు కూడా వెళ్తాయి ఇక్కడ నుంచి. తర్వాత తాగనికి కూడా కిందికి వెళ్తూ ఉంటాయి. ఈ వాటర్ చాలా ఈ ప్రాంతానికి ప్రాణాధారంగా ఉంటుంది, బాగా ఉపయోగపడుతుంది. ఇది మనం గమనించినట్టయితే వాటరు అనేది చాలా ఇంపార్టెంట్. మనం అక్కడ నుంచి మనం గమనించినట్టు ట్యాంక్ నుంచి నీళ్లు ఇట్లా కిందికి వెళ్తున్నాయి. ఇవి చాలా దూరం వెళ్తాయి. అక్కడ వేంపల్లి ప్రాంతం దాకా వెళ్తాయి నీళ్ళు. నీళ్ళు ఇప్పుడు సమృద్ధిగా ఉన్నాయి కనుక కిందికి ఇన్ఫ్లో కూడా వదిలిపెట్టినారు, నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. ఇవి మనం గమనించట్లు ఈ ప్రాంతము ఇక్కడ ఒక ఊరుకు పక్కలోనే ఉంది. ఈ ట్యాంకుకు కిందనే కమ్మవారిపల్లె అని ఒక విలేజ్ ఉంటుంది. ఇది దాదాపు ఇక్కడంతా 30 ఇళ్ళ దాకా ఉన్నాయి. కానీ మంచి పని చేసి కష్టం చేసి వాళ్ళు బాగా డబ్బులు చీనా బత్తాయి తోటలు బాగున్నాయి, కష్టం చేస్తారు వాళ్ళు. ఈ పక్కనే ప్రధాన కాలువ ఉంది, మీరు గమనించవచ్చు. ఊరు కూడా ఈ పక్కకే ఉంది. మనము ఇక్కడే దగ్గర చెట్లలో ఉంది. అంతే 30 ఇళ్ళు ఉన్నాయి. మనము అనుకున్నది ఇంకొకటి, మీకు ఈ వీడియో ఏ ఉద్దేశంతో తీస్తున్నామో అక్కడికి పోయే ప్రయత్నం చేద్దాము. ఒకసారి దారించి చూద్దాం. వాటర్ అనేది మనిషికి ఎంత ప్రధానమో మొక్కలకి ఇంకా మరీ ప్రధానంగా ఉంటుంది. వాటర్ అవసరం లేదు. చిన్న చెట్లకు కానీ ఏ చెట్టు అయినా వాటర్ లేనిది జీవించలేదు, ఎండిపోవడం చనిపోవడం జరుగుతుంది. కాబట్టి నీళ్లు సమృద్ధిగా రావడం ద్వారా చాలా ఖుషిగా ఉన్నారు రైతులు కూడా. వాటర్ గురించి బెంగ లేదు. మరి బెంగ అంతా ఎవరిలో ఉందంటే మనం చీనా బత్తాయి మొక్కలు నాటుకోవడంలోనే బెంగ. మనిషి పని చేసుకోవడానికి సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనం పని చేసుకోవాలా. చూద్దాం మరి ట్యాంక్ ఇక్కడ ఈ గేట్ చూపించే ప్రయత్నం చేద్దాం మనము. ఇక్కడ చూసినట్టయితే నీళ్ళు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది నాకు కూడా. నీళ్ళు అంటేనే చూస్తేనే చాలా బాగుంటాయి, తాగడానికి రుచిగా ఉంటాయి. మనిషి ఈత కొట్టాలనిపిస్తుంది కానీ ఈతలాడలేము కదా, దిగలేము. చలికాలం కాబట్టి చాలా. ఇప్పుడంతా సెప్టెంబర్ వచ్చేసింది కానీ వాటర్ ఈ విధంగా ఎప్పుడో ఇది నాకు మతికి వచ్చినప్పటి నుంచి ఉంది. ఇది కట్టిపెట్టి ఉండేది, రాళ్ళు పెద్ద రాళ్ళు ఆనిచ్చి కట్టిపెట్టారు. ఇక్కడ మీరు గమనించవచ్చు. నీళ్ళు తొలుకులు కొడుతున్నాయి. చేపలు కూడా బాగా సమృద్ధిగా ఉన్నాయి, కొంగలు కూడా ఉన్నాయి బాగా. సరే, మనం చూసి ఇంకా వేరే మీకు ఒక చీని బత్తాయి అంట్ల నర్సరీ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడికి వెళ్దాం మరి. ఇదంతా ఇట్లా దీని మీద రోడ్డు కూడా ఉంది. చాలా చూసేదానికి మాత్రం సముద్రం లాగా ఉంది. ఇది కామాక్షి సముద్రమైన నీళ్ళు కూడా చూసినట్టయితే మనకు చాలా కనిపిస్తున్నాయి. అయితే ఈ వాటర్ ఉండడం ద్వారా అనేకమైన ఎకరాలకు నీళ్ళు అవసరం, తాగునీటికి కూడా చాలా అవసరం పడుతూ ఉంది. మనం గమనించినట్టయితే ఈ కట్ట మీద మనం బండ్లోనే రావడం జరిగింది. దీని మీద రోడ్డు మీద కట్ట దాని మీదనే ఉంది. నీళ్ళు తొలుకులు కొడుతున్నాయబ్బా. సముద్రం అంటే సముద్రం లాగానే ఉంది. ఇది మీరు గమనించవచ్చు. ఇంకా చూద్దాం రండి మరి. ఫ్రెండ్స్, మీరు గమనించినట్టయితే ఇందాక మనం
ఆ సముద్రాన్ని తలపించే నీళ్ళని చూసినాము. మరి నీళ్ళని చూసిన తర్వాత మీకు మొక్కలు కావాలి కదా, మొక్కలు కూడా మంచి నర్సరీ మన మిత్రుడు ఉన్నాడు ఒక ఆయనతో మీతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. మంచి చీని బత్తాయి జంబేరి మొక్కలు ఆ ఏ రకాలు ఎప్పుడు నాటినాడు ఏమని ఆయన ఒకసారి ఆ నర్సరీ రైతుని అడిగి ఆయన చీన బత్తాయి తోట కూడా మంచి అనుభవం ఉంది ఆయనకి, తోట కూడా ఉంది ఆయనతోటి మాట్లాడిద్దాం. ఒకసారి చూద్దాం రండి. మరి ఆయన రైతు అంటేనే గోగాకు చెట్టు రెడీగా పెట్టినాడు. గోగాకు కూడా దొరుకుతుంది నా దగ్గర. అంటే ఎప్పుడైనా రైతు అంటేనే గోగాకు చెట్టు అంటే ఇంట్లో కూరగాయలతో కూడా పండించుకుంటూ ఉంటారు. చాలా బాగుంది కదబ్బా, ఇదేదో గోగాకు మాకు కూడా తినాలనిపిస్తుంది ఇది. ఓకే కాదు, ఏం పేరు మీ పేరు? రామాంజనేయులు. పి రామాంజనేయులు. ఏ ఊరు? కామసముద్రము. ఏది తాలూకా? పులివెందుల తాలూకా, కడప జిల్లా. కడప జిల్లానే అంటానే, పులివెందులు అంటానే, లింగాలు అంటానే అంట్లకు ప్రసిద్ధి. మీరు గమనించవచ్చు ఈయన అంట్లు కాదు రామంజీ, ఇక్కడ ఇదంతా ఇదంతా కొట్టి పెట్టినారా అంట్లన్నీ? మొక్కలు కొట్టినారు. మొత్తం ఎన్ని మొక్కలు నాటినారు మీరు? 20,000 మొక్కలు నాటాం. జంబూరా రకానికి సంబంధించినవి 20,000 మొక్కలు. సినీ రకానికి సంబంధించినవి మన బెడ్డింగ్ వేసేదానికి 20,000 జంబూర మొక్కలు నాటినాం. జంబూర తెచ్చి నాటినాడంట. అంటే మొక్కలు తెచ్చి నాటినావు జంబూర మొక్కలు. అంటే ఇత్తనాలు ఏం పెట్టలేదు, జంబూర నార తీసుకొచ్చి నాటినాడు. ఎక్కడ తెచ్చినావు? రైల్వే కోడూరు అంటానే నారకు ప్రసిద్ధి. ఈయన 20,000 మొక్కల్లో ఆల్రెడీ దాదాపుగా ఒక 10-12,000 మొక్కల దాకా అయిపోయినాయి. కానీ మిగిలిన మొక్కలు మీకోసం రెడీగా సిద్ధంగా ఉన్నాయి. ఇక రండి మరి మొక్కలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ మొక్కలు ఇవి ఉన్నాయి కదా, వీటికి ఎంత వయసు ఉంది ఈ మొక్కకి? 8 నెలలు. అంటే ఏది బెడ్డింగ్ చేసినా? అంటే బెడ్డింగ్ అంటే 6 నెలలు జంబూర పెంచాలా, 8 నెలలు మొక్క. మామూలుగా 6 నెలలకు వచ్చాది, 8 నెలలు మొక్క. ఇది 8 నెలల మొక్క అంట. మరి మీరు బాగా గమనించవచ్చు, మొక్క కూడా చాలా తేజస్సుగా ఉంది మొక్క. ఈడి కొట్టించినాడైనా ఏంది రామంజీ ఎన్ని కంపలండి ఇట్టుండే బానే. అంటే కంపలంటే చెట్టు మొక్క బాగా చీని బత్తాయి కాయలు కాస్తుంది. అది బాగా ఒరిజినల్ మొక్క. ఓకే. చెట్టుకు కింటా, ఒక చెట్టు కింట అంటే ఒక చెట్టు 100 కేజీలు ఈజీ కాస్తుంది. 100 కేజీలు ఏమి ఇంకా ఎక్కువ కాస్తుంది. ఈయన తక్కువే చెప్తాడు. ఇదంతా ఇట్లా పెట్టుకునేవే అంట్లు కొట్టేది. ఇది ఈయన ఒక ముఖ్యమైన విషయం గమనించాలా మీరు. ఈ అంట్లు కొట్టేదానికంటే మీరు ఎవరైనా రైతులు కావాలన్నప్పుడు ఈయన కొట్టడానికి దీన్ని ఉపయోగిస్తారు. అంటే ఈ తవ్వడం ద్వారా దీనికి ఉండే వేరు వ్యవస్థ లోపల కూకుటేరు అనేది తెగిపోతుంది. అది ఈ విషయము రామంజీ. ఇప్పుడు మీరు ఈ మొక్కలు పెంచుతారు కదా, ఏమేమి మందులు వాడతారు మీరు ఈ మొక్క పెరగడానికి, ఇంత తేజస్గా రావడానికి? మామూలుగా ఇగురు తేజస్గా ప్లాస్టిక్ ఇట్లాంటి పడకూడదంటే ప్రెపనపాసు, ఆకాసు ఇట్లాంటివి వాడతాం మేము సార్. ఓకే. అంటే ఈయన ఇంత తేజస్సుగా చీని బత్తాయి నర్సరీ రైతు పెంచాలంటే దానికి సంబంధించిన మందులు వాడాల్సి ఉంటుంది. ఈయన ప్రెపనపాసు తర్వాత ఆకాశ్ అని ఒక కంపెనీది వాడతాడంట. చాలా కనిపెట్టినాడు అబ్బాయి ఈయన కూడా. కానీ బత్తాయి మొక్కలు ఎన్ని ఉన్నాయి, చెట్లు ఎన్ని ఉన్నాయి? చెట్లు 600 ఉన్నాయి. 600 చీనా చెట్లు. సంవత్సరము 340 మొక్కలు చెట్లు నేతవి. 8 ఏళ్ళ చెట్లు ముదిరివి ఉన్నాయి. 8 ఏళ్ళు అంటే బాగానే తెలుసుకున్నాడు అబ్బా ఈయన. 8 ఏళ్ళు అంటే బాగానే చీనా బత్తాయి మొక్కల గురించి ఏం మందులు కొట్టాలేమని చెట్ల అనుభవం ఉంది. అంట్లు ఎన్ని రోజులైంది మీరు పెట్టబట్టి? అంట్లు 4 సంవత్సరములు అవుతుంది. చీనా బత్తాయి చెట్లు నాటినాక 4 సంవత్సరాలకు ఈ అంటు నాటాలని ఎందుకు అనిపించింది నీకు? ఎందుకు అనిపించింది అంటే ఇదే పని మీద పోతా ఉన్నానా, ఇది ఒకసారి చేద్దామని చేయడంలో అనుభవం వచ్చింది. అంటే నువ్వు నర్సరీలో ఈయన నర్సరీ తెలుసుకోవడానికి కూడా ఆర్ఎంపీ డాక్టర్ మాదిరి ఈయన వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాడంట. రైతుల దగ్గర కూలి పనికి కూడా పోయినా. అంటే ఆయన పని తెలుసుకోవడం కోసమని వాళ్ళ దగ్గర నేర్చుకోవడం కోసమని పోయినాడంట. అది బెడ్డింగ్ ఎట్లా వేయాలి? సొంతం నువ్వు వేస్తావా? సొంతం వేస్తా. సొంత బెడ్డింగ్ వేస్తాడంట బా. మీకు ఏమాత్రం డౌటే అవసరం లేదు. ఈయన మొక్కలు అయితే మాత్రం చాలా స్టాండర్డ్గా పెంచినాడు. మనం గమనించినట్టయితే ఈ ఇగురు చూస్తుంటే నాకు కూడా ఇంకా ఏమన్నా పొలం ఉంటే నాడదాం అనిపిస్తుంది. కానీ మొక్కలు మాత్రం చాలా సూపర్ క్వాలిటీలో మాత్రం చాలా బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇది ఎందుకంటే ఈయన సొంతము పని చేస్తాడు కాబట్టి ఎక్కడెక్కడ ఏం వేయాలా, ఎప్పుడు బెడ్డింగ్ వేయాలా ఏమనేది దానికి ఐడియా ఉంటుంది. ఇక్కడ ప్రయత్నం చేద్దాం ఒకసారి. కాదు రామంజీ, ఇటు చెప్తా. నీ తోట చూడాలి పాప. నీ తోట అంతా చాలా ఖుషి ఉండవు నువ్వు కూడా. ఈ మొక్కలు లేత మొక్కలు ఇవి నాటుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఎక్కడే కానీ మనకు ప్లాస్టిక్ తెగులని ఇట్లాంటివి ఎక్కడ ఈగురు చూస్తే చూడు ఇట్లా ఉండాలి మొక్క ఎప్పుడైనా కానీ. ఈయన మందులు మాత్రం చాలా కరెక్ట్గా వాడుతూ ఉన్నట్లుంది నాకు తెలిసినంతలో. ఇటువంటి మొక్కలు నాటుకుంటే మనకు కాపు వచ్చేదానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే కొంతమంది రైతులు
ఏం చేస్తారంటే మేము బంగపై చెప్తాం, మేము యూట్యూబ్లో మీరు మీకోసమనే మేము వీడియో తీస్తాము. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ యూట్యూబ్లోటి మేము చెప్పినట్టు కాకుండా వేరే రైతుల దగ్గరికి ఫోన్లు చేసి వాళ్ళ దగ్గర పనికిరాని తీగరాని మొక్కలన్నీ తీసుకొని మనం నాటినాక కాయకున్నప్పుడు మాకు ఫోన్ చేస్తున్నారు. నువ్వు తీసుకోవడంలోనే మంచి మొక్క తీసుకోమని మేము చెప్తాము. మాకేమి వచ్చిన ప్రయోజనం ఏం లేదు. మీకు మీ పిల్లల కోసమే మీరు కాపించుకోవాలని మేము చెప్పేది. మీరు యూట్యూబ్లో ఎప్పుడైతే మేము చెప్పేది అంతా డూప్ అనుకుంటారు, మీరు వచ్చి ఒకసారి సంప్రదించవచ్చు ఈ నర్సరీని. మీకు ఒకసారి ఆయన నెంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడమండి, నర్సరీ అయితే సూపర్గా ఉంది. పారా మంచిగా చూద్దాంపా. ఎన్ని రోజు ఏడనేవ్వబ్బా నువ్వు. ఇక్కడ గమనించినట్లయితే ఇవంతా నర్సరీ మొక్కలు మొత్తం కాదురా మంచి ఎన్ని ఉన్నాయంటే మొక్కలు 7,000 మొక్కలు. ఇంక 7,000 ఆల్రెడీ 7,000 మొక్కలు ఆగి ఉన్నాయి. ఈ మీకోసమే ఆగి ఉన్నాయి రెడీగా. ఎందుకంటే మంచి నర్సరీ రైతు మీకు చిక్కినప్పుడు మీరు అది ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తీసుకోండి. కాదు రామంజీ, ఇప్పుడు నువ్వేమని అనుకోని ఒక మాట అడుగుతాను. ఈ కొంతమంది ప్యాకెట్ మొక్కలు ఇష్టపడతారు, కొంతమంది ఈ మొక్కలు ఇష్టపడతారు. దానికి దీనికి తేడా ఏమి? దానికి దీనికి అంటే ఇది మామూలుగా నార తెచ్చేటప్పుడు అడుగేరు కూకుటేరు అనేది తెగుతుంది. మొక్కలు కొట్టేటప్పుడు మళ్ళా మొక్కల కూకుటేరు అనేది తెగుతుంది. కాబట్టి మన మొక్కలు పెరుగుదల అయినాక వాడుకొచ్చే దశ వేరుగా ఉంటుంది, ఆ పూత కాయ వేరుగా ఉంటుంది, మొక్కలు కూడా బాగుంటాయి. విషయం ఏంటంటే ఈయన జంబూర్ నార ఇప్పుడు వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చినప్పుడు దాన్ని కట్ చేసి భూమిలో నాటుతారు. తర్వాత వీళ్ళు ఈ చీనా చెట్టుగా మనకి తీసుకుపోయి రైతుకు కొట్టించేటప్పుడు ఈ పదునైన ఈ ఆయుధంతో కొట్టడం ద్వారా దానికి ఉండే ప్రధానమైన కాండం తెగుతుంది. తద్వారా ఏమవుతుందంటే భూమిలో వేరు వ్యవస్థ చొచ్చుకొని పోయి వాడొచ్చేదానికి అవకాశం ఎక్కువ అని చెప్తాడు ఈయన. అంటే కాబు గుర్తులు పగులుతాయి, కింట పైన కాస్తాయి చెట్టుకేమో. అయితే కింటా మాత్రం గ్యారెంటీ అంటాడు. నువ్వు పండియాలనుకుంటే 1.5 కింటా 2 కింటాలు కూడా పండించుకోవచ్చు. విషయం ఏంటంటే ప్యాకెట్ దానికి దీనికి డిఫరెన్స్ అది. మీరు ఏ మొక్కనైనా ఎంచుకోండి, కాయడం అయితే 2 కాస్తాయా? 2 కాస్తాయి. వాడొచ్చేదంటే తేడా వాడొచ్చేదానికి మనకు రైతుకు ఒక్క రవ్వ నెమ్మున్నా కూడా భూమిలో ఈ కొట్టిన మొక్కకు కవర్ మొక్కకు తేడా. ఓకే. అంటే కాపు వచ్చేదానికి ప్రధానంగా ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్తాడు. మరి ప్యాకెట్ కవర్లో తీసుకుపోయిన వాళ్ళు ఇంకా బెటర్ దశకు తీసుకపోతే కనుక కాపు వచ్చేదానికి అవకాశం ఏమి ఇబ్బంది ఉండదు. కానీ మీకోసం మాత్రం 7,000 రెడీగా ఉన్నాయి. మీరు ఒకసారి గమనించండి. ఇంకా తోటంతా చూసే ప్రయత్నం చేద్దాం. ఈయనంగా రాబోయే తరాల కోసం కూడా ఇంకా చిన్న మొక్కలు నాటినాడంటే అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈయన బత్తాయి చెట్లు పెద్ద చెట్లు ఉన్నాయి, తర్వాత నర్సరీ పెట్టుకున్నాడు, తర్వాత జామ చెట్టు కూడా వేసుకున్నాడు. గోగాకు చెట్టు కాక జామ చెట్టు కూడా వేసుకున్నాడు. కాదు, ఈ జామ చెట్లు ఏంటికి వేసుకునేవారు అసలు? జామ చెట్లు ఏదో తినడానికి ఉపాయాలు ఇచ్చినారు కాబట్టి ఏదో చూద్దామని వేసినాం కాబట్టి బాగా కాయలు బాగా కాస్తున్నాయి. జామకాయలు కూడా పంట బాగానే వస్తుంది. జామకాయలు ఇంటి కోసం అని టేస్ట్గా ఉన్నాయి. అవును, ఇది మందులు కొట్టరు కాబట్టి టేస్ట్గా ఉంటాయి. ఉపాధి అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినట్టు అని చెప్తాడు ఈయన. కానీ తోట అన్నాక అన్ని రకాల పనులు ఉంటే అవసరము. ఈయన మాకు కూడా 2 గాలి పీకిస్తాను తీసుకొచ్చాడు వీటికి. ఓకే బా, చాలా సంతోషం బా. ఈయన పచ్చి బాగా టేస్ట్ ఉన్నాయి. మనం గమనించినట్టయితే కాదు రామంజీ, ఇప్పుడు ఇందాక జాంకాయలు పీకిచ్చివి కాదు, ఇప్పుడు ఈ కూర్చో ఎత్తా ఇవి రాబోయే తరాల కోసం ఈయన నాటా అని చెప్తాడు. మీరు గమనించవచ్చు. ఈ బెడ్డింగ్ వేసి ఎన్ని రోజులు అయింది? ఈ బెడ్డింగ్ వేసి 2 నెలలు అవుతుంది సార్. ఇవి అవునా? ఇవన్నీ మొక్కలు ఉన్నాయి? ఇవన్నీ 20,000 జమ్మూర నాటినాము. 12,000 మొక్కలు అవుతాయి. బెడ్డింగ్ బాగున్నాయి. అంటే ఈయన ఏంటంటే జమ్ముడు తెచ్చిందంత చిన్న చెట్టు కదా, అది కొంచెం అక్కడ ఆగిపోతుంది కాబట్టి ఎండలో చనిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అంటే ఎన్ని వేలు తెచ్చినావు? 20,000 తెచ్చినాము. 12,000 మొక్కలు అవుతాయి. కొన్ని బెడ్డింగ్ ఏడన్నా పుల్లలు అట్ట ఇట్ట పోతాయి. కాకపోతే మట్టి తోలి ఇట్లా చేసుకోవాలి. పీసేరు అందు బాగా గ్రోత్ రావాలంటే పీసేరు మట్టి బాగా తోలుకొని ఇట్లా పట్టుకుంటే మొక్కలు బాగుంటాయి, రైతు కూడా బాగుంటుంది. ఓకే. కాదు రామంజీ, నువ్వు ఇందాక మట్టి అంటివే, ఈ మట్టి ఎక్కడి నుంచి తోలినావు? ఇది అక్కడ చెరువు, మన కామసముద్రం చెరువు దగ్గర ఒకటి చెలురొగ్గు అది కట్టనుంది గుట్ట, ఆ గుట్ట నుంచి తోలినాము. ఎర్రమట్టి నల్లమట్టి? ఎర్రమట్టి.
ఈ మట్టి తోలకుంటే ఏమవుతుంది? తోలకుంటే ఇది గ్రోత్ పీసేరు ఇట్లా రాదు, ఇది మొక్క కూడా పవర్గా ఉండదు. కొత్త మట్టి తోలాలంట అంటే కొట్టించి మీరు తవ్వించినప్పుడు ఈజీగా వస్తుంది, తవ్వించినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది, వేరు వ్యవస్థ బాగుంటుంది, పీసేరు కూడా వేరు వ్యవస్థ బాగుంటుంది. మనం అనుకుంటాం నర్సరీ అంటేనే ఏమబ్బా నీకు నర్సరీ అంటే ఈజీ అనుకుంటారు. నర్సరీ పెంచడం అనేది చాలా కష్టమైన పని. అది కూడా చాలా జాగ్రత్తగా ఈ విధంగా బెడ్డింగ్ వేసుకోవాలా, వీటిని చాలా కాపాడాల్సి ఉంటుంది. ఈ బెడ్డింగ్ వేసేటప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? కొమ్మలు ఈ అంకాలమ్మగుడు ప్రసాద్ అని అతను ఫ్రెండ్ అయితే అతను ఇచ్చినాడు. అతను కూడా ఇప్పుడు ఆడ 5 మొక్కలు అతను కూడా నాటుకున్నాడు. ఆయన వీళ్ళ ఫ్రెండేనంట, మంచి నర్సరీ. ఆయన చీని బత్తాయి తోటలోంచి కొమ్మలు తీసుకొచ్చినాడంట. ఇప్పుడు కాదురా మంచి, ఇప్పుడు నువ్వు కూడా నాటుకున్నావు కదా ఈ నర్సరీ అంతా కాదు. ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. మొత్తానికైతే మాత్రం ఈ నర్సరీ ఈ మొక్కలు కూడా చాలా క్లాస్గా ఉన్నాయి. కాకపోతే రాబోయే తరానికి ఇప్పుడు మీకు నాటుకోవడానికి ఆ మొక్కలు సరిపోతాయి. 2 నెలల తర్వాత అయితే ఈ మొక్కలు కూడా సరిపోతాయి. మీరు ఎప్పుడు కావాలన్నా ఎనీ టైం నాకు ఫోన్ చేయొచ్చు. ఈ మందులు మాత్రం ఎటెట కనిపెట్టాడు అబ్బా. ఏం చదువుకున్నాను నేను 8th క్లాస్. 8th క్లాస్ కైనా కూడా బాగానే బీటెక్ జ్ఞానం సంపాదించాడినా. పిల్లలు ఎంతమంది? పిల్లలు కొడుకు కూతురు. కొడుకు బీటెక్ పూర్తి అయిపోయింది, పాప ఇంటర్ చేస్తుంది. ఓ ఏమో బాగానే ఉందబ్బా. మీ భార్య ఏం చేస్తుంది? భార్య మామూలుగా ఇంటికన్నే ఇంటికాడ రైతు పని. ఇద్దరు వస్తాడు తోటలోకి? ఇద్దరం వస్తాం. చాలా అందుకనే చాలా బాగా పెంచినాడు నర్సరీ తోటను. ఎన్ని గంటలు ఉంటావు తోటలో నువ్వు? తోటలో 12 ఉదయం వచ్చేసి 7 నుంచి 9 వరకు ఉంటా. మళ్ళీ సాయంత్రం మళ్ళీ మా అన్నాన్ని తినొచ్చి మళ్ళీ 12 వరకు ఉంటా. మళ్ళీ వచ్చేసి 4 నుంచి వచ్చేసి 6 వరకు ఉంటా. చాలా కాపాడుతున్నాడు అబ్బా దీన్ని. మనం ఏమనుకుంటామంటే మనం ఏదో 2 చెప్పు తిరిగి అట్టబోవచ్చు నాటుకున్న వాళ్ళు, కానీ నర్సరీ రైతు మాత్రం ఖచ్చితంగా టైం మెయింటైన్ చేయాలా. ఇవన్నీ కాదు, ఈ మొక్కలు ఎన్ని ఏండ్లవి ఇవి? ఇవి పోయిన సంవత్సరం ఆగస్టు 27వ తేదీ నాటాము. సంవత్సరం అయింది. 1.5 సంవత్సరం అయినట్టు. సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్. ఓకే. ఈ ఎన్ని ఉన్నాయి మొక్కలు రామంజీ? ఈ చిన్న మొక్కలు ఇవి 340 ఉన్నాయి సార్. ఏమో బాగానే. ఈ మొక్కలు 340 మొక్కలు ఇవి. దీనిలకు ఏందంతా కట్టెట్టు తాటాక్ అదంతా చూచాంపా. తాటాక్ ఆడేందా దాన్ని? ఏంది రామంజీ ఇదేంది 2 మొక్కలు నాటినవి? ఏంది దీని గురించి ఏంది విషయం? 2 ఏది కంప అంతా బలిందబ్బా ఇది మొక్కలకు మొత్తము. ఫస్ట్ నాటినప్పుడు ఒక మొక్క వీక్గా అన్నది. వీక్గా అంటే మళ్ళీ డౌట్గా ఉండి తట్టుకో చూద్దామని ఈ మొక్క నాటినాను. 2 మొక్కలు బాగా సరిసమానంగా అయినాయి. కాకపోతే 2 కాపుదల పూత అన్ని వచ్చేస్తాయి. 2 పంట ఏమో వస్తాయి, ఇబ్బంది లేదు. నిజమే. ఇది 2 మొక్కలు ఎందుకు నాటినా అంటే ఒకటి వీక్గా ఉందని నాటినాడంట. చాలా బాగున్నాయి మొక్కలు అయితే. కంప మాత్రం సూపర్గా ఉంది. ఇది కాండం కూడా చాలా బంగారు కలర్లో మెరుస్తూ ఉంది. ఇది ఏమి చాలా క్వాలిటీ ఉన్నట్లున్నాయి. బాగా ఎక్కడ తెచ్చిన మొక్కలు? ఈ సొంత నర్సరీలోటివే. ఈయన నర్సరీలోటి వెంట మొక్కలు. కాబట్టి మీకు పక్కా గ్యారంటీ ఉంది. మొక్కల గురించి మీరు భయపడాల్సిన పని లేదు. ఆయన సొంత తోటలో నాటుకున్నాడంట. కాబట్టి మీరు ఈ నర్సరీ మొక్కల గురించి మీరు ఎంత టెన్షన్ పడాల్సిన పని లేదు. ఏదో పక్కన కూడా ఇంకా ఏమేమో ఈతాకు మొక్కలు పెట్టినాడు, చూద్దాం రండి. కాదు రామంజీ ఇదేందంత ఈతాకు అంత పెడితే కూర్చో చెప్తా. జింకలు సార్, ఈ జింకలు మా మొక్కలు ఇది అంత ఎడిగి ఉన్నామా మేము. భూమి వ్యవసాయం కష్టంగా ఉంది కాబట్టి జింకలు ఇబ్బంది చేస్తాయని ఈతాకు లైలాపురం ఏరుకాడు ఉంటే ఇక్కడ ఉంటే పోయి కోసుకొని వచ్చాం. మా కుటుంబం భార్య భర్త పోయి కోసుకొని వచ్చి దీనికి కట్టినాం. జింకలు దుద్దుతంటే మొదళ్ళు ఇది కట్టింటే మొక్కలకు సేఫ్టీగా ఉంది సార్. ఇది ఓకే అంటే ఇది ఈత చెట్ల ఆకు నేను కట్టడం జరిగింది. సొంతం 30 కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చినా అంటే ఇవి కట్టడం ద్వారా జింకలు ఇది కూడా పొడుచుకుంటాయి. కాబట్టి వాటి మూతుకు పొడుచుకొని ఇది రుద్దకొని ఉంటాయి. కాదు ఇవి జింకలు రుద్దితే ఏమవుతుంది? జింకలు రుద్దితే బంక పెడతాయి సార్. ఇవి బంక పెడితే ఏమవుతుంది? బంక పెడితే చెట్టు పెరుగుదల ఉండదు. బంక పెడితే చిన్న చెట్టు చనిపోతుంది. కొన్ని అవి మామూలుగా ఇంచేస్తాయి, కొమ్మల్ని ఇంచేస్తాయా? ఇంచేస్తాయి. మళ్ళీ మనం బూడ్చుకోవాలా, తెచ్చుకోవాలా, చేసుకోవాలా. ఇది పెద్ద పని సార్. ఇది నీకు సొంత నర్సరీ ఉందిలే, ఒక చెట్టు పోయినా తెచ్చుకుంటావు. కాదు ఈ నర్సరీ ఇంత మెయింటైన్ చేస్తున్నావు కదా, నీకు ఇవంత ఖర్చు ఎంత వస్తుంది నీకు? కూలీల ఖర్చు అవి ఒక సంవత్సరానికి అనుకోండి. సంవత్సరానికా సార్? ఒక 20,000 నాటితే 1,00,000 ఖర్చు వస్తుంది సార్ మొత్తం అంతా. కాకపోతే నేను సొంతంగా కష్టపడతా కాబట్టి ఖర్చు తగ్గించుకుంటా. ఓకే. ఇప్పుడు ఎవరైనా రైతులు వస్తే నువ్వు కొట్టిస్తావు సొంతమే? కొట్టించా సార్. తక్కువైతే కొట్టిస్తావు? 200, 300, 400 కాడి కొట్టించా సార్. ఎక్కువైతే మంచాలను పిలుచుకుంటా. చూద్దాం ఇంకా ఈయన చాలా రైతు పెద్ద చెట్లు కూడా చూద్దాం.
మీ ప్రాంతంలో కూడా ఒకవేళ ఈతాకు ఉంటే కనుక మీరు కూడా ఇట్లా పెట్టుకోండి. ఎందుకంటే ప్రధాన ఖండాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది, లేకుంటే అది బంకరు పెట్టి చెట్టు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీ దగ్గరలో ఆ విధంగా ఉంటే మీరు కూడా తెచ్చుకొని ఆ విధంగా దాన్ని కట్టుకునే ప్రయత్నం చేయండి. కాదు రామజీ, ఇప్పుడు ఈ చెట్టు దీనికి ఎన్ని ఏళ్ళు వయసు? దీనికి 8 సంవత్సరాలు సార్ ఇది వయసు. ఏం చెట్టు ఏం కాయలు ఏం లేవు, ఏం సంగతి? చెట్టు కాయలు ఏం లేవంటే అన్ని మన కోసేసినాం సార్, అంత 15 రోజులు 20 రోజులు అవుతుంది. మళ్ళీ వచ్చేసి ఇంక ఇప్పుడు వాడు పెట్టేసినాము. వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంత పచ్చగానే ఉన్నాయి. కొంతమంది వాడు పెడితే ఏమో బాధపడుతుంటారు, ఏం సంగతి? వాడు పెట్టాలన్నా పెట్టకూడదా? ఎక్కువ వాడు పెట్టాలా, పెట్టుకోవచ్చు. కాకపోతే వర్షాలు పడినప్పుడు వాతావరణం అనుకూలించినప్పుడు మనం ఏం చేయలేం కదా సార్. ఇది ప్రకృతి కావాలా, ప్రకృతి కావాలా. ఫుల్ వాడు వచ్చినాయనుకో మనకు పంట అట్టే ఉంటుంది, రైతుకు బాగుంటుంది, వాళ్ళ కుటుంబం కూడా బాగుంటుంది. మొత్తానికి వాడుకు పెట్టిన సీజన్ కోసమా? సీజన్ కోసం. ఇప్పుడు ఇది సెప్టెంబర్, మనకి సెప్టెంబర్ నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఎప్పుడు వేస్తావు? డిసెంబర్లో వేస్తావా? డిసెంబర్లో వేస్తాం. ఇది కొంచెం గరువు ప్రాంతం కాబట్టి తటకర వాడొచ్చే అవకాశం ఎక్కువ కదా. వాడొచ్చే అవకాశం ఉంది. కాకపోతే డిసెంబర్లో సతవులు గితవులు వేసేసి ఇంకా కాపు పూత పిందె అప్పుడు మొదలు మందులు కొట్టుకుంటాం. ఓకే ఓకే, చాలా సంతోషం పా. నీ నర్సరీకి అడిగి ఇంకా ఒకసారి చూద్దాం సార్. ఫ్రెండ్స్, మీరు గమనించవచ్చు, ఇంతవరకు మీరు చూసినారు, ఈ నర్సరీ చూసారు, పెద్ద చీనా చెట్లు చూసినారు. నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. మీరు మొక్కలు నాటుకుంటే మీ పిల్లలను చదివించుకుంటారు. నీకు 40 వచ్చి మీ కొడుకు 20 వచ్చి, నీకు 60 వచ్చి మీ కొడుకు 40 వచ్చిన చెట్టు నాటుకుంటే ఇంక ఎప్పుడు నాటుతావా? నీకే చెప్పేది. ఏమన్నా నువ్వన్నా చెప్పు, కనీసము బత్తాయి మొక్కలు నాటుకోండి. మీకోసమే మేము ఈయన నర్సరీ కష్టపడి పెట్టినాడు. మేము కూడా యూట్యూబ్లో తిరిగి చూడు, మీకోసమే నర్సరీ ఫోన్ చేస్తే ఆర్డర్ పెడితే మీకు మీ తోటలో దింపేట్టుగా ప్రయత్నం చేస్తున్నాము. మీరు ఇప్పుడు చూస్తే మా కొడుకు చూసుకుంటానులే అంటే ఏంది కొడుకు చూసుకుంటేది? నువ్వు ఉన్నప్పుడు నువ్వు నాటాల మొక్కలు, నువ్వు లేకుండా కొడుకు చూసుకుంటాడంటే ఏ కొడుకు చూసుకుంటాడబ్బా? నువ్వు కనీసం నాటి పెడితే ఆయన కొడుకు కనీసం ఫలాలన్నా అనుభవిస్తాడు. కాబట్టి మంచి నర్సరీ రైతు చిక్కినాడు కాబట్టి మీరు బత్తాయి మొక్కలు ఆర్డర్ పెట్టుకోండి. కాదు రమంజీ, నువ్వు ఎవరైనా తెలంగాణ నుంచి కానీ బయట ఎక్కడి నుంచి అన్నా కానీ ఫోన్ చేస్తే మొక్కలు పంపిస్తావా? పంపించాను సార్. ఇలా రెడీగా ఉన్నాడబ్బా మొక్కలు పంపించడానికి. ఓకే ఓకే. కాదు, వాళ్ళు ఫోన్ పే వేసినాక నీకు బండి పంపించినా సరే, లేకుంటే బండి కూడా ఈ నుంచి బండి కూడా మాట్లాడి పంపించారు సార్. వాళ్ళు అనుకూలంగా ఉండే పంపించచ్చు, లేకుంటే మనం ఇక్కడ నుంచి మాట్లాడి పంపించచ్చు. ఇన్ని కిలోమీటర్లని మాట్లాడి రేట్ అని మాట్లాడి వాని బండి కూడా మనం మంచిది మాట్లాడచ్చు. మీరు ఇక్కడ రాకుండానే ఈయన నీకెందుకని చెప్తా అంటే, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఈయన. మీకు మోసం చేసేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే నర్సరీ రైతు, అనేక మంది రైతులు ఉంటారు, కానీ ఈయన నాకు బాగా క్లోజు. అట్టని మీకు చెప్పట్లేదు, మీకు నర్సరీ చూపించే చెప్తానని. మీకు కావాలంటే మీరు ఒకసారి నర్సరీ చూడొచ్చా? చూడొచ్చు సార్. మీరు నర్సరీ చూస్తే మీరు కొనుక్కోండి ఇక్కడికి వచ్చి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు డబ్బు గురించి ఆలోచన చేయొద్దు. ఈయన ఏదో ఇంత చెప్పినాడు, ఆయన అంత చెప్పినాడు, ఫోన్ చేసి రేట్లు అడిగి ఇంకోసాట 30కి ఇచ్చారని. ఇంకొక ఆయన మన బాధపడి నాకు ఫోన్ చేసినాడు, అన్న నువ్వు చెప్పినట్టు ఈయనక నేను ఏందో వేరే సార్ తక్కువ ఇచ్చానని చెప్పి కొనుక్కున్నానా. మా ఇంటికి వినాల ఉంటే తీగ చెట్లు అని తెలిసిందంటే నేను చెప్తానే ఉండగా తీగ చెట్లు కాదా, మంచి మొక్కలు నాటుకోండి అని మీకు యూట్యూబ్లో చెప్తాను. మీరు ఈయనను సంప్రదించి మంచి రకాలు, జంబేరి రకాలు ఇవి, రంగపూర్ కాదు సార్ ఇవి. ఓకే, జంబేరి మొక్కలు ఇవి. కాబట్టి ఈయనకు ఒక్కసారి మీరు ఫోన్ చేసి ఆయనకు అనేక వివరాలు అడగండి, కానీ రేటు మాత్రం అడిగి ఆయన విసిగించద్దండి. మీకు నచ్చితే నర్సరీ చూసుకొని కొనుక్కోండి. లేదు మీకు కావాలంటే ఫోన్ చేసినారంటే, ఫోన్పే వేసినారంటే ఈయన కూడా తవ్విచ్చి మంచి మొక్కలు పంపిస్తాడు. గ్యారెంటీ సార్ ఇవి మొక్కలు అంత సొంతంగా చేసినాం కాబట్టి సొంత పని చేస్తాం సార్. ఇవి కొమ్మ కొట్టకచేది కూడా నేనే కొట్టక సార్ ఇది కొమ్మ వేరే వాళ్ళని కూడా పంపిడంట ఈయన. కొమ్మ కట్టకొచ్చేటప్పుడు అంటే కొమ్మ మదర్ ప్లాంట్ తీసుకొచ్చేటప్పుడు ఈయన స్వతంత్రంగా పోయి ఈయనే తీసుకొస్తాడంట. ఏమట్లా ఎవరైనా పంపించి ఏమైంది? ఎవరైనా నమ్మితే మనకు నమ్మకం లేదు కదా సార్. వాళ్ళని బెడ్డింగ్ రైల్వే కోర్టు నుంచి బెడ్డింగ్ ఏంది వస్తారు, కాకపోతే వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి బేపించేవానే. నేను మాత్రం ఖచ్చితంగా నేనే సొంతంగా కొమ్మ కొట్టకచ్చా. కొమ్మలు ఈయన తీసుకొస్తాడు, వాళ్ళతో వేయిస్తాడు దగ్గరుండి. వాళ్ళతో బాగా కట్టండి, బాగా చేయండి, పని బాగుండాలా, రైతు అనుకోవాలా అని బాగా నీట్ గా పని చేపిస్తా. 10 కాలాల పాటు వాళ్ళకు పండించుకోవాలా. ఓకే ఓకే. మీరు కాపు గురించి ఆలోచన చేయొద్దు. కాపు గురించి మేము ఒక చిన్న మా తోటలో, సొంత తోటలో ఒక వీడియో తీసినాము. ఆ చిన్న చెట్టు ఎంత కాపు వస్తుంది, పెద్ద చెట్టు ఎంత వస్తుంది మీరు గమనించుకోవచ్చు. కాదు రమణ్జీ, ఎవరైనా రైతులు ఫోన్ చేసేదానికి మీ నంబర్ ఏమన్నా చెప్పగలవరా? చెప్తాం సార్, చెప్పండి. 81 79 04 26 66.
ఓకే ఓకే, చాలా సంతోషం అబ్బా. నీకు ఎవరైనా ఫోన్ చేసినా కూడా మీరు ఫోన్ చేసి వాళ్ళకు మాట్లాడతాం సార్, మాట్లాడతాం. చాలా సంతోషం అబ్బా, మీరు అనేక విషయాలు తెలియజేసినారు. రైతులు అడిగినా కూడా మీరు రైతులు ఈయన కూడా చాలా బిజీగానే ఉంటాడబ్బా. మీరు ఫోన్ చేసినా కూడా సలహా చెప్తాం సార్, మేము సలహా చెప్తాము. ఈ మొక్కలు కాయ చెప్తాము, షైనింగ్ చెప్తాము, సైజులు చెప్తాము, అన్నీ చెప్తాం సార్. మాకు అన్నీ తెలుసు, కాకపోతే మేము సొంతంగా కష్టపడతాం కాబట్టి వ్యవసాయం అనేది అర్థమవుతుంది సార్ మాకు. అర్థమవుతుంది. ఎంత పొలం ఎంత ఉందంటే? పొలం అంతా మొత్తం 6 ఎకరాలు ఉంది సార్. 6 ఎకరాల పొలం ఉంది. ఓకే ఓకే. ఈ మొక్కలు మాత్రం చాలా క్లాస్గా పెంచినాడు ఈయన. మీరు ఒక విషయం నేను గమనించి మీరు అర్థం చేసుకోండి. నువ్వు ఇప్పుడు కనుక బొత్తాయి మొక్కలు రేటు తక్కువ ఉందని ఇంకోటని కొంతమంది చెప్తా ఉంటారు. నీకు పక్కనే ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, పోరా నీ పాచికల రేట్ అంతా పడిపోయింది ఎందుకు నాటుతావు అంటాడు. ఈయన చూసినాడా ఇంకా 2-3 ఏళ్ళకి పెరిగేది. నువ్వు నాటుకోరా, నీ తోట డబ్బులున్నాయి, నీ పిల్లల కోసం నువ్వు నాటుకో. కొంతమంది చెడగొట్టే వాళ్ళు ఉంటారు, మనం ఎదిగేటప్పుడు కిందికి లాగే వాళ్ళు ఉంటారు. నేను ఒకసారి ఆయన బుల్లెట్ కొనుక్కుంటే కొంతమంది సంతోషంగా నాకు మొన్న నువ్వు కారు తెచ్చుకోకూడదా, బుల్లెట్ తెచ్చుకునేవి చాలా సంతోషం అనేది. కొంతమంది నీళ్ళు కూడా నములుతారు, కొంతమంది బాధపడుతున్నారు ఈయనకి బుల్లెట్ ఎందుకని. నువ్వు అసూయ పడితే చెడిపోయేది నువ్వే. కాబట్టి నీకు చీనీ బత్తాయి తోట నాటుకోవాలనే ఆశ ఉంటే నువ్వు నీ పిల్లల కోసం నాటుకో. ఇటువంటి మంచి నర్సరీ రైతుల దగ్గర తెచ్చుకొని భవిష్యత్తు కోసం నాటుకోండి. ఎవరి మాటలు వినొద్దు, ఎవరి మాటలు వింటే చెడగొట్టడం ఖాయము. నిన్ను బాగుపరిచే వాళ్ళు కొంతమందే ఉంటారు. నీ స్వతంత్రంగా స్ట్రైట్ వే నీకు ఉండాలా. నీకు చెడగొడతాడు, ఇప్పుడు మొక్కలు నాటాకంటాడు, రేపొద్దున రేటు పోయినప్పుడు బాధపడేది నువ్వే. భవిష్యత్తు ఎవరికి తెలియదు కాబట్టి చీనీ బత్తాయికి మంచి భవిష్యత్తు ఉంది. మీరు నాటుకోండి, మీరు మీ పిల్లల్ని చదివించుకోండి, మీరు సమృద్ధిగా హ్యాపీగా ఖుషిగా ఉండాలని మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాము. మా ఇద్దరి తరఫున మీకు ధన్యవాదాలు అబ్బా. ఓకే, థ్యాంక్ యూ. మనం ఎప్పుడు ఖుషిగానే ఉంటాము. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.